ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు పాదరసంలా కదులుతున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తన ఇంటికి డిన్నర్కు పిలిచిన చంద్రబాబు నాయుడు చాలా కీలక అంశాలపై చర్చించారు. టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావడంతో పాటు కేంద్రంలోని బీజేపీని తమ కూటమిలోకి తీసుకురావడంపై చంద్రబాబు చర్చించినట్లు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కే ఆ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తుకు భారతీయ జనతా పార్టీ ఏపీ నాయకుల్లో కొందరికి అభ్యంతరాలు లేకపోయినా జాతీయ నాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తుకు అంత సుముఖంగా లేనట్లు ప్రచారం జరిగింది. ఏపీలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన పదే పదే బహిరంగంగా చెప్పారు కూడా. అప్పట్లో బీజేపీ అగ్రనేతలను కలిసిన పవన్ టీడీపీని కూడా తమ కూటమిలోకి ఆహ్వానిద్దామని చెప్పినప్పుడు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వద్దని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు స్కిల్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనూహ్యంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. వైసీపీని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని భావిస్తున్న చంద్రబాబు నాయుడు జనసేన పొత్తును స్వాగతించారు. టీడీపీ జనసేనలతో పాటు బీజేపీ కూడా తమతో ఉంటేనే ఎన్నికల సమయంలో తమకి మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ కూటమిలో ఉంటే ఎన్నికల సమయంలో తమకు ఇబ్బందులు ఉండవని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే బీజేపీ కేంద్ర నాయకులను కలిసి పొత్తుకు ఒప్పించాల్సిందిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు చెప్పినట్లు సమాచారం. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీ బీజేపీలను గెలిపించాలని ప్రచారం చేశారు పవన్. అందుకే ఇప్పుడు పవన్ మాటకు బీజేపీ విలువిస్తుందని చంద్రబాబు వ్యూహం కావచ్చని అంటున్నారు. పొత్తుకు ఒప్పుకుంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు మొదటి జాబితాలోనే బీజేపీకి ఇచ్చే స్థానాల పేర్లను ప్రకటిస్తామని బీజేపీ నేతలకు చెప్పాల్సిందిగా చంద్రబాబు నాయుడు పవన్ ద్వారా రాయబారం పంపుతున్నట్లు టీడీపీ వర్గాల భోగట్ట. చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆఫర్కు బీజేపీ నాయకులు కూడా ఓకే అనే అవకాశాలు ఉంటాయన్నది చంద్రబాబు అంచనాగా చెబుతున్నారు. బీజేపీ నాయకత్వం పొత్తుకు సై అంటే ఏపీ బీజేపీలోని ఒక వర్గం సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేయొచ్చని అంటున్నారు రాజకీయ పండితులు. బీజేపీ నాయకత్వం తన నిర్ణయాన్ని ప్రకటించే వరకు టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉండకపోవచ్చంటున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తుకు సై అంటే బీజేపీకి ఏమేమి సీట్లిచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా ఆపే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పొత్తుకు ససేమిరా అంటే మాత్రం చంద్రబాబు దగ్గర ప్లాన్ బి కూడా రెడీగా ఉంది. అది కమ్యూనిస్టు పార్టీలను కూడా కలుపుకుపోవడం. సిపిఐ నారాయణ కూడా బీజేపీతో టీడీపీ జనసేన జట్టు కట్టకపోతే తాము టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని క్లూ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు కోసం వెంపర్లాడి అది కుదరకపోతే కాంగ్రెస్తో జట్టు కట్టింది సిపిఐ. ఏపీలో టీడీపీతో పొత్తుకు అవకాశాలు లేకపోతే కాంగ్రెస్తోనే కలిసే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఏపీ బీజేపీలో ఒక వర్గం నేతలు చెప్పేది మాత్రం మరోలా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుందని పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చింది అన్నది ఆ ప్రచారం. అన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి ఉంచాలని కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించిందని అంటున్నారు. అదే నిజమైతే ఏపీలో త్రిముఖ పోరు తప్పకపోవచ్చు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో టికెట్లు రాని నేతలు బీజేపీలోకి జంప్ చేసే అవకాశాలు ఉంటాయి. త్రిముఖ పోరు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడానికే చంద్రబాబు ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా పొత్తు కోసం ప్లాన్ చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మాచర్ల పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రీన్ బకెట్ బిర్యానీ, నాగార్జున కళామందిర్ ఎదురు, మెయిన్ రోడ్, మాచర్ల. అతి తక్కువ ధరకే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ లభించే ఏకైక స్థలం గ్రీన్ బకెట్ బిర్యానీ, నాగార్జున కళామందిర్ ఎదురు, మాచర్ల.